హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. మంచు మనోజ్ కొత్త సినిమా అయిన డేవిడ్ రెడ్డి మూవీ నుంచి టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. గ్లిమ్స్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి టీజర్ అయితే వచ్చేసింది భయ్య. టీజర్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే రవితేజ ఎప్పుడు వెళ్ళే టెంప్లెట్ లో కాకుండా ఇప్పుడు కొంచెం వెరైటీగా అయితే ట్రై చేస్తున్నాడు అనిపించింది. నాకైతే నచ్చింది టీజర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అడవిశేష్ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న డెకాట్ మూవీ టీజర్ అయితే వచ్చేసింది భయ్య. టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్ అయితే చాలా నీట్ గా కట్ చేశారని చెప్తా. అనిస్ ది ప్యారడైజ్ మూవీ నుంచి సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఇందులో సంపూర్ణేష్ బాబు గారు బిర్యానీ అనే క్యారెక్టర్ లో అయితే కనిపిస్తున్నారు. ప్రెజెంట్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఐఎమ్ గేమ్ మూవీలో ఖైదూ లోహార్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. శర్వనంద్ నుంచి సంక్రాంతికి వస్తున్న నారి నారి నడుమురారి మూవీ నుంచి ఈరోజు సాయంత్రం టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రోషన్ నటిస్తున్న ఛాంపియన్ మూవీ నుంచి నిన్న థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. పాట అయితే చాలా బాగుంది. మూవ్స్ కూడా చాలా నీట్ గా కంపోజ్ చేశాడు కొరియోగ్రాఫర్. అంతేకాకుండా ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ గా అయితే అనిపించింది నాకు. ఈ రాజసాబ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. సాంగ్ అంతా బాగానే ఉంది. కాకపోతే ప్రభాస్ వేసిన 2 అవుట్ఫిట్లు మాత్రం నాకు చాలా ఇరిటేటింగ్ గా అనిపించాయి. అవి అసలు నచ్చలేదు. మోహన్ లాల్ గారు నటిస్తున్న రుష్పా మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నాకు మాత్రం ట్రైలర్ అయితే కొంచెం రొటీన్ గా అయితే అనిపించింది. ఆల్రెడీ తెలుగులో మనం ఇలాంటివి చాలానే చూస్తాం. గెస్ట్ చేస్తున్న టాక్సిక్ మూవీ నుంచి కియారా అద్వాని ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో కియారా నదియా అనే క్యారెక్టర్ లో అయితే కనిపించబోతుంది. శ్రీ విష్ణు కొత్త సినిమా అయిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీ నుంచి మాలవిక నంబియార్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్, శ్రీగౌరి ప్రియ కలిసి నటిస్తున్న హ్యాపీ రాజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోన్ అయితే రిలీజ్ చేశారు. 3 Idiots కి సీక్వెల్ గా రాబోయే మూవీకి 4 Idiots అనే టైటిల్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో అమెరికాతో పాటు మరో 3 హీరోలు అయితే కనిపించబోతున్నారు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి కలిసి నటిస్తున్న ఓ రోమియో మూవీలో తమన్నా ఒక కీ రోల్లో అయితే కనిపించబోతుందని అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. సల్మాన్ ఖాన్ చేయబోయే కిక్ 2 మూవీ కోసం కృతి సనన్ని హీరోయిన్ గా అయితే అనుకుంటున్నారంట. ఇది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు మనం అయితే చెప్పలేం.